హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వాహనదారులకు అలర్ట్ అండి, ఆదేశాలు జారీ. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళిపోదాము. నగర పరిధిలో హెల్మెట్ లేకుండా ప్రయాణం అయితే చేయవచ్చు. సాగర్ కుమార్ జైన్ పిటిషన్ పరిశీలించిన కోర్టు అండి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని కోర్టు తిరస్కరించింది. సో ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్కు హెల్మెట్ వాడకం తప్పనిసరి అయితే ఏమీ కాదు, మీ రక్షణ మీ ఇష్టము అని చెప్తున్నారు. రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి లేదా హోదా పొందిన అంటే రాష్ట్ర లేదా జిల్లా రహదారి హోదా పొందిన రహదారిపైన అయితే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేరు అని మిమ్మల్ని అడిగితే నేను మున్సిపల్ కార్పొరేషన్ లేదా పంచాయతీ సమితి లేదా నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి సమాధానం చెప్పవచ్చునండి. ఈ విషయం అందరికీ తెలిస్తే సంతోషమే. సో నగరం వెలుపల 15 కిలోమీటర్ల లోపు హెల్మెట్ వాడకుండా మిమ్మల్ని అడగడానికైతే ఏమీ లేదండి. సో ఈ మేరకు ఈ సందేశాన్ని అయితే సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి, తద్వారా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. సో మనకు తెలిసిందే అండి, హెల్మెట్ గురించి లోకల్గా మీరు నివసిస్తున్న ప్రాంతం నుంచి ఒక 15 కిలోమీటర్ల వరకు నగరం కానీ పంచాయతీ కానీ పట్టణం కానీ ఉన్నట్లయితే మీరు అక్కడి వ్యక్తిని అని చెప్పవచ్చు అండి, హెల్మెట్ లేదు అని అడిగితే ట్రాఫిక్ పోలీసులు కనుక. సో విషయాన్ని అయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.